హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. గ్యాస్ సిలిండర్ ధరలని భారీగా పెంచేసిన ప్రభుత్వం. ఓవైపు వంట నూనె ధరలు కొండెక్కి కూర్చుంటే మరోవైపు సిలిండర్ ధరలు సామాన్యులకి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు బగ్గుమంటూ ఉండగా మరోసారి ఎల్పీజీ సిలిండర్లకి సంబంధించిన రేట్లు భారీగా పెంచేసింది ప్రభుత్వం. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ సిలిండర్లపై ఒకేసారి ₹1,050 పెంచిన కేంద్ర ప్రభుత్వం. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అయిన ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వివరాలకు వచ్చినట్లయితే సామాన్యులకు షాక్ ఇచ్చేలా ఇంధన సంస్థలు తాజాగా చేసిన ప్రకటనతో కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడం భారమైపోతుంది. కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాల్సిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ డిపాజిట్తో పాటుగా రెగ్యులేటర్కు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే దేశీయ లిక్విడైజ్డ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీ కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ రేట్లను పెంచిన ఇంధన కంపెనీలు తాజాగా వాణిజ్య ఎల్పీజీ కనెక్షన్ల రేట్లను, కమర్షియల్ ఎల్పీజీ కనెక్షన్ రేట్స్ను కూడా భారీగా పెంచేశాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్పై ₹1,150 పెంచేసింది. కొత్త రేట్లు అమల్లోకి వచ్చేశాయి. కొత్త రేట్ల ప్రకారం ఇప్పుడు వినియోగదారులు 19 కిలోల వాణిజ్య సిలిండర్ను ₹3,600 చెల్లించి పొందాల్సి ఉంటుంది. నిన్నటి వరకు ఈ ధర ₹2,550గా ఉండేది. ఇక గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ ధర ₹1,450 ఉండగా దానిని ₹2,200కు పెంచారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి, ఇంపార్టెంట్ న్యూస్కి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.